ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు నీ కాడిని నీ మెడ మీద ఉండకుండా దాన్ని తీసివేసి నీ కట్లన్నీ కూడా తెంపు వేస్తాను అన్నటువంటి వాగ్దానము ఉదయకాల సమయంలో దేవుడు చేస్తున్నాడు. నిజంగా కాడి అనగానే మనకేం గుర్తొస్తుందంటే ఎద్దుల మెడ మీద మోపబడుతున్నటువంటి కాడి మనందరికీ గుర్తొస్తుంది. ఆ కాడి వెనకాల ఎంతో బరువు అది మోస్తూ వెళ్తుంది. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ కాడి మోస్తున్నప్పుడు ఎద్దుకి మరి ఆయాసం కలిగిన, దానికి ఆకలి వేసినా, ఇంకా ఏ పరిస్థితి అయినా అది తల వంచుకొని దాని పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి ఆ కాడిని మోస్తూ వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎటువంటి కాడి నీ మీద మోపబడినా ఆ కాడిని దేవుడు తీసివేస్తానంటున్నాడు. ఏ విధంగా ఎద్దు మెడ మీద ఉన్నంత వరకు ఎద్దు ఏ విధంగా మౌనంగా ఆ కాడిని మోస్తూ వెళ్ళిపోతుందో, అదే విధంగా మనుష్యుని మెడ మీద కూడా కొన్ని కాడులు అపవాది మోపుతూ ఉన్నాడు. ఆ సమయంలో మానవుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ కాడిని మోస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే పాపం అనే కాడి, వ్యాధి అనే కాడి, అప్పులు అనే కాడి, ఆర్థిక ఇబ్బందులు అనే కాడి, ఈ విధంగా ఎన్నో కాడులు అపవాది మానవాళి మీద మోపుతా ఉన్నాడు. ఒక కాడిని జయిస్తే మరొక కాడి, ఈ విధంగా మోపుతూ అపవాది తన బానిసత్వంలో, తన స్వాధీనంలో మానవాళిని ఉంచుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఏ కాడి నీ మీద మోపబడినా ఆ కాడిని నేను తెంచివేస్తానంటున్నాడు. ఇట్ మైట్ బి ఎ యోక్ ఆఫ్ సిన్, యోక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, అది ఎటువంటి కాడైనప్పటికీ దేవుడు ఆ కాడిని తీసివేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్న వారికి కూడా అప్పులు అనే కాడి ఈ దినాల్లో చాలా భయంకరంగా వారి మీద మోపబడుతూ ఉంది. నిజంగా అప్పులు మరి చేసుకుని వడ్డీలు కట్టలేక మరి పరిస్థితులు విభిన్నంగా మార్చబడిపోతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏ కాడి అయినా నీ మీద మోపబడినటువంటి కాడి దేవుడు తీసివేస్తాను అంటున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో కూడా గమనించినట్లయితే ప్రవక్త శిష్యులలో ఒకని భార్య మరి ఎలీషా దగ్గరికి వచ్చి మరి తన పరిస్థితిని విన్నవించుకుంటుంది. నిజంగా ఎలీషాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి మరి ఇతను ఒక భక్తిపరుడే అని రాయబడింది. అయితే అతడు కొన్ని అప్పులు చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన భార్యని, ఇద్దరు కుమారుల్ని మరి అప్పుల వారు వేధించడం, ఒకవేళ అప్పు తీర్చకపోతే తమ కుమారులు దాసులుగా వెళ్ళవలసి వస్తుంది అన్నటువంటి విషయాన్ని ఎలీషా భక్తునికి తెలియజేసినప్పుడు ఎలీషా భక్తుడు ఆ యొక్క విధవరాలి యొక్క పరిస్థితిని గుర్తెరిగి ఆమెతో ఏమన్నాడంటే, అమ్మా నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగితే ఆమె నూనె మాత్రం ఉందయ్యా అని చెప్పింది. చెప్పినప్పుడు మరి నీ ఇంట్లో ఉంటున్నటువంటి పాత్రలన్నిట్లో ఆ నూనెను పోయమ్మా, ఇంకా నువ్వు బయట నుండి కొన్ని పాత్రలు నువ్వు ఎరువు తెచ్చుకొని వాటిలో కూడా నూనెను నింపమని చెప్పినప్పుడు నిజంగా ఆ యొక్క స్త్రీ తన ఇంట్లో ఉంటున్నటువంటి నూనె పాత్రలో ఉంటున్న నూనెను ఇంట్లో ఉన్న పాత్రలన్నీ కూడా నింపేసిందండి. ఆ తర్వాత తన కుమారుణ్ణి పంపి ఆ ఊర్లో ఉన్న వారి పాత్రలన్నీ కూడా ఇంటికి తీసుకొని వచ్చి ఆ పాత్రలో నూనె పోస్తా ఉంటే ఆ నూనె నిండుతా ఉంది. ఈ విధంగా మరి ఆ సమయంలో ఊర్లో ఉన్న పాత్రలన్నీ అయిపోయాయి. ఆ తర్వాత నూనె మరి ఆగిపోయింది. అప్పుడు మరి ఎలీషా భక్తుని దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఎలీషా భక్తుడు అన్నాడు, అమ్మా ఇక మీదట ఈ నూనెను నువ్వు వాడుకొని మిగతా నూనె నువ్వు అమ్ముకొని నీ అప్పు తీర్చుకోమన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆమె చేసి తన అప్పులో నుండి బయటపడింది. ఈ రోజు దేవుడు నీకున్నటువంటి పరిస్థితిని కూడా, ఏ అప్పు అనే సమస్యలో నీవు చిక్కబడి ఉన్నా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన అనే నూనె, అభిషేకం అనే నూనె నీ యొక్క ఇంటిలో ఉన్నట్లయితే తప్పక దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపి నీ అప్పులు తీర్చుకునేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ బిడ్డ ఏ విధంగా తన ఇంట్లో ఉంటున్నటువంటి నూనె ద్వారా మరి తన అప్పు తీర్చుకోగలిగిందో, ఈ ఉదయకాల సమయంన నీకున్న పరిస్థితి, అది అప్పైనా, ఇబ్బంది అయినా, వ్యాధైనా, శ్రమైనా, ఎటువంటి పరిస్థితి అయినా అది తీర్చబడాలి అని అంటే
అది కుటుంబ పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, వివాహంలో జరుగుతున్నటువంటి అలజడులైనా, నీ పిల్లల విషయంలో జరుగుతున్నటువంటి మరి కార్యాలైనా, అది ఏ పరిస్థితి అయినా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ యొక్క అప్పు తీర్చబడాలి లేదా నీ సమస్య తీర్చబడాలి అనంటే నీ ఇంట్లో నూనె ఉండాలి, నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉన్నట్లయితే తప్పక ఏదో ఒక రీతిగా దేవుడు నీకు ఒక సొల్యూషన్ ఇస్తాడు. దేవుడు నీ యొక్క పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడడానికి దేవుడు నీకు దోహదపడతాడు. ఒకవేళ ప్రవక్త శిష్యులలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క భార్య మరి ఆమె ఎలీషా భక్తుని దగ్గరకు వచ్చి, అయ్యా నా దగ్గర ఏమీ లేదు అనంటే ఆయన ఏమీ చేసుండేవాడు కాదేమో. దేవుని బిడ్డలారా, ఆమె ఇంట్లో నూనె ఉన్నది అన్న సంగతి దైవజనునికి తెలియజేసింది. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి పరీక్షించుకో, నీ ఇంట్లో నూనె అనబడే ప్రార్థన నీకుందా? నూనె అనబడేటువంటి విశ్వాసం నీకుందా? నూనె అనబడేటువంటి ఆత్మాభిషేకం నీలో ఉందా? నూనె అనబడేటువంటి వాక్య ధ్యానం నీ కుటుంబంలో ఉందా? ఒకసారి పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ లేనట్లయితే ఈ రోజే దేవుని సన్నిధిలో ఆ నూనెను నువ్వు సంపాదించుకోగలిగితే తప్పక నీ పరిస్థితులన్నిట్లో నుంచి విడుదలను పొందబోతున్నావు. దేవుడు నీకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాను. నీ మెడ మీద ఉంటున్నటువంటి కాడి అది ఎంత భారమైనా దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు. నమ్మినట్లయితే మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఏ కాడి నీ మీద మోపబడిందో ఈ ఉదయకాల సమయంలో ప్రతి కాడిని దేవుడు తీసివేయబోతున్నాడు, దాన్ని విరగొట్టబోతున్నాడు. దేవుని బిడ్డ, నీకు విడుదలను నెమ్మదిని దేవుడు కలిగించబోతున్నాడు. అందరం కూడా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రంలో నాయన, ఉదయకాల సమయంలో అయ్యా నీ మెడ మీద ఉంటున్నటువంటి కాడి నేను తీసివేస్తానని వాగ్దానం చేసావు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా వేదన, రోదన, వ్యాధి, అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అనే కాడి వారి మీద మోపబడుతుందో, ప్రాముఖ్యంగా పాపం అనే కాడి వారి మీద మోపబడుతుందో, ఇదిగో నాయన అపవాది కాడిలన్నిటినీ మీరు విరగొట్టి ఇదిగో నాయన నూనె వారి గృహములో, వారి ఇంటిలో, వారి హృదయంలో సమృద్ధిగా నివాసం చేయనట్లుగా అయ్యా వారి పరిస్థితులన్నిటిలో నుంచి మీరు విడుదలను కలిగించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యా నా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా 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 నీవే నా ఆశ్రయమా, నీవే నా ఆధారమా. దయాళుడా నా నిరీక్షణ కాధారమా,